వీళ్ళందరూ దాదాపు 70,000 మందికి సంబంధించినటువంటి సమస్య. ఇప్పుడు 50-60 సంవత్సరాల నుంచి అక్కడ ఇల్లు కట్టుకుని నివాసిస్తూ ఉన్నటువంటి ప్రదేశాన్ని ప్రభుత్వ భూమిగా ప్రభుత్వం గుర్తించి అక్కడ ఎటువంటి రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పి మరి జిల్లా కలెక్టర్ రిజిస్టర్ ఆఫీస్కి వాటిని రిజిస్టర్ చేయొద్దని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజానికం ఉన్నటువంటి నాయకులకి ఎంత చేసినా కూడా ఆ సమస్యను పరిష్కారం చేయనప్పుడు నారాగా ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా చేస్తుంటే పోలీసులు అమానుషంగా కాంపిటీ తీసుకొచ్చి చేసి గవర్నమెంట్ తోటలు రకరకాల పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఈరోజు ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ప్రతిపక్షాలు సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి నిరసన కార్యక్రమాలు చేస్తారు. అక్కడ ఏం జరిగింది ఏంటి అన్నది 1 గంట 2 గంటలు ధర్నా చేసి అరెస్ట్ చేసినా చేయకపోయినా కూడా ఎవరి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వచ్చిన తర్వాత ప్రజా ఉద్యమాలని అంటే ప్రజల సమస్యల్ని ప్రతిపక్షం ఆయన దృష్టికి తీసుకురావాలన్నటువంటి ప్రయత్నిస్తే ప్రతిపక్షం నోళ్ళు మొక్కాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి పార్టీ వర్గాలని పార్టీలో పనిచేసినటువంటి నాయకుల్ని భయభ్రాంతులు సృష్టించాలని చెప్పినటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. రాబోయే గత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఇటువంటి కార్యక్రమాలు అనేకం నిర్వహించడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలోనే మరి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వంగవీటి రత్నకుమార్ గారిని విజయవాడ చేస్తున్నాం. అంతకుముందు మరి వంగవీటి మోహన్ రంగా గారిని విజయవాడ అనేక ఉద్యమాలు చేసినప్పుడు అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ తర్వాత రాబోయే రోజుల్లో ప్రజలు రద్దీ పెట్టారు. అయినా కూడా మరి చంద్రబాబు నాయుడికి వయసు వచ్చింది. అదేవిధంగా 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి 10 సంవత్సరాలు ప్రతిపక్షాన్ని పరిపాలించి చేసిన తప్పులన్నింటినీ ఒప్పుకొని నేను మళ్ళీ మారానని చెప్పి ప్రజల దగ్గరికి వస్తే మరి ఓటేసి ముఖ్యమంత్రిగా చేశారు. అయినా కూడా ఆయన గుర్తొచ్చినట్లేదు. మళ్ళీ పాత వాళ్ళనే కొనసాగిస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వం తీసుకొచ్చినామే అరెస్ట్ చేసి వాటిని పరిష్కారం చేసేటువంటి దిశగా ఆలోచించినట్టయితే ఈ పేరు కూడా మరి ఎన్టీఆర్ పేరులాగా 4 సందర్భాలు ఈ పేరు చెప్పుకోవాలని చెప్పి మహానాడు చెప్తూ ఆయన చేసినటువంటి ఈ పేరు శాస్త్రంగా సన్మానించేటటువంటి కాబట్టి ఇప్పటికైనా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలనో లేకపోతే మా నాయకులు కార్యకర్తలు బలంగా ప్రజల వాదాన్ని ఎందుకంటే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చే భయపెట్టు రకంగా వెళ్ళడానికి ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు సర్కారు వ్యతిరేకంగా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పని ధర్నా చేస్తుంటే అమానుషంగా పోలీసులు అరెస్ట్ చేసి మా పార్టీ కార్యకర్తల్ని కార్పొరేటర్ని ఒక్కొక్కరు స్టేషన్ తీసుకెళ్ళి చేస్తున్నారు. ఈ చంద్రబాబు నాయుడు మీటింగ్కి కనీసం ఒక 5 నిమిషాలు ధర్నా చేసి మన నిరసన తెలియజేయడానికి రోడ్డు మీదకి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేశారు. మరి సుప్రీంకోర్టు ఆర్డర్ వ్యతిరేకించి ధిక్కరిస్తున్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కింద ఉన్నాడు. బెన్ సర్కిల్ దగ్గర రేపు నవనిర్మాణ దీక్షను చెప్పని పెట్టాడు. మరి చంద్రబాబు మీద ఏ శిక్ష తీసుకోవాలని చెప్పని మేము అడుగుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో దీని మీద కూడా మీ కోర్టులో కూడా ఏదలుచుకున్నాం. ఒక ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు ఆర్డర్ ధిక్కరిస్తుంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజలని చెప్పి ఆలోచించాలి.